హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం వచ్చి 43 ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకి 43 ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకు వచ్చేవంటి డిజైన్ యాడ్ అండ్ సెర్చ్ వర్డ్ డేటా స్ట్రక్చర్. సో మనం వచ్చి ఇక్కడ ఒక వర్డ్ డేటా స్ట్రక్చర్ని మనం వచ్చి డిజైన్ అనేది చేయాలి. సో ఎలా అంటే మనకు వచ్చి దాంట్లో మనం వర్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలా మనం డిజైన్ అనేది చేయాలి. సో అది ఏ విధంగా చేస్తాం అనే దాని గురించి మనం క్లియర్గానే చూద్దాం. సో నార్మల్గా మనం వచ్చి దీనికి ముందు వీడియోలో మనం వచ్చి ఆల్రెడీ టైర్ డేటా స్ట్రక్చర్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. సో మనకు వచ్చి టైర్ డేటా స్ట్రక్చర్. సో ఒకవేళ మీరు ఆ వీడియో అనేది రెఫర్ చేయకుండా ఉంటే ఒకసారి ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి రెఫర్ చేసుకుంటూ రండి. ఎందుకంటే మీకు ఆ వీడియో క్లియర్గా అండర్స్టాండ్ అయితే ఈ ప్రాబ్లం అనేది మీకు ఈజీగా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్న కూడా మనకు వచ్చి ఇక్కడ 50% కోడ్ అనేది ఉంటుంది. ఓకే, సో కాబట్టి నేను వచ్చి మోస్ట్లీ థియరిటికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి ఎలా వర్డ్స్ని యాడ్ చేయాలనే దాని గురించి ఎక్కువ కవర్ చేయడం లేదు. సో కాబట్టి మీరు ఆ వీడియోని ఒకసారి రెఫర్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చి మనం ఎలా సెర్చ్ చేయాలి అనే దాని గురించి మాత్రం కవర్ చేద్దాం. ఎందుకంటే మనకి అక్కడ కొన్ని సెర్చ్ ఎలా చేయాలని ఇంప్లిమెంట్ చేసి ఉంటాం. బట్ ఏమంటే ఇక్కడ మనకి సెర్చ్కి కొన్ని డిఫరెంట్ కండిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ కండిషన్లో మనం వచ్చి సెర్చ్ అనేది చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి ఇక్కడ మనకి వర్డ్ డిక్షనరీ. ఓకేనా? సో వర్డ్ డిక్షనరీ అంటే మనం నార్మల్గా ఏమంటే మన యొక్క టైర్ డేటా స్ట్రక్చర్ అనేది మనం తీసుకున్నాం. ఓకేనా? సో మనకి నెక్స్ట్ మనకు వచ్చి యాడ్ వర్డ్స్. సో మనం వచ్చి యాడ్ వర్డ్స్లో మనం వచ్చి బ్యాడ్ అనేది ఉంది. సో మనం బ్యాడ్ని యాడ్ చేయాలి. సో కాబట్టి మనం వచ్చి టైర్ డేటా స్ట్రక్చర్లో మనం ఏం చేస్తాం, బి ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్ మనకు వచ్చి ఏ, నెక్స్ట్ మనకు వచ్చి డి అనే దాన్ని యాడ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను వచ్చి మార్క్ చేస్తున్నా. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ మనకు వచ్చి యాడ్ వర్డ్స్లో మనకు వచ్చి డాడ్ అనేది. సో కాబట్టి సేమ్ మళ్ళీ మనకు వచ్చి డి. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చి ఏ, నెక్స్ట్ మనకు వచ్చి డి. సో ఇది మనకి ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ మార్క్ అనేది చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ మనకు వచ్చి మ్యాడ్. సో మ్యాడ్ కాబట్టి సేమ్ యాసిస్గా. సో కాబట్టి మనకి మళ్ళీ సేమ్ యాసిస్గా మనకు వచ్చి ఎం. సో ఏ, నెక్స్ట్ మనకు వచ్చి డి. సో మనకు వచ్చి ఇది ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మార్క్ అనేది చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చి సెర్చ్ వర్డ్. సో మనం వచ్చి పిఏడిని సెర్చ్ చేస్తున్నాం. సో మనకు వచ్చి ఫస్ట్ మనకి వచ్చి మనకి పిఏడి. ఓకేనా? సో మనకి పిఏడి అనేది మనకి ఫస్ట్ ఇక్కడ పి అనేది దీంట్లో ఉందా అంటే మనకి నో. ఓకేనా? సో లేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ మనం వచ్చి రిటర్న్ ఫాల్స్ అనేది చేసేస్తాం. సో కాబట్టి దీనికి అవుట్పుట్ మనకు వచ్చి ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి సెర్చ్ బ్యాడ్, బిఏడి. ఓకేనా? సో మనకి బిఏడి అనేది మనకి ఆల్రెడీ మనకి వచ్చి బిఏడి ఉంది కాబట్టి సేమ్ మనకి ఫస్ట్ చెక్ చేస్తాం, ఎస్ ఉంది. నెక్స్ట్కి మూవ్ చేసినప్పుడు చెక్ చేస్తాం, ఉంది. నెక్స్ట్ మనం చెక్ చేస్తాం, నెక్స్ట్ ఉంది. కాబట్టి ఫైనల్గా మనం వచ్చి వర్డ్స్ అనేది లెంత్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కరెంట్ యొక్క ఎండ్లో, ఓకేనా, ఎండ్ అంటే మనకు ఆల్రెడీ మనకు వచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ మనం డిక్లేర్ చేస్తాం. ఇక్కడ మనకు వచ్చి ఎండ్ అనేది ఇక్కడ ట్రూ అనేది చేసింటాం కాబట్టి మనకు వచ్చి ట్రూ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, మళ్ళీ మనకు వచ్చి ఇక్కడ డాట్ ఏడి అనేది వచ్చింది. సో డాట్ ఏడి. సో ఇప్పుడు మనం వచ్చి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా సెర్చ్ చేయాలి అనే దాని గురించి మనకు వచ్చి ఈ కోడ్లో కొంచెం ఉన్న డిఫరెంట్ లాజిక్ అనమాట. సో ఇందులో వచ్చి మనకు వచ్చి ఈ యొక్క డాట్ ప్లేస్లో మనం వచ్చి ఏదైనా మనకి కోడ్ ఉండొచ్చు. ఇప్పుడు మనకి బి ఫస్ట్ వచ్చి మనకు వచ్చి ఫస్ట్ స్టార్టింగ్లో మనకి బిడిఎం అనేది ఉంది. సో కాబట్టి ఇది బిడిఎం. ఓకేనా? మళ్ళీ ఈ 3 నుంచి మనకు వచ్చి నెక్స్ట్ వర్డ్ నుంచి మనకి ఏడి అనేది ఉండొచ్చు. సో కాబట్టి స్టార్టింగ్ వర్డ్ దీంట్లో ఏదైనా ఉండొచ్చు. సో ఏదైనా ఉండొచ్చు అంటే దీన్ని మనం ఏం చేయాలి, ఇటరేట్ అనేది చేయాలి. ఇటరేట్ చేస్తే మనకు వచ్చి దేనికి మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ వస్తుంది మనకు తెలుస్తుంది. సో కాబట్టి సెర్చ్లో మనం దీన్ని ఇటరేట్ అనేది చేస్తాం. ఇటరేట్ చేసి మనం బి నుంచి చెక్ చేస్తాం అనమాట, ఏడి అనేవి నెక్స్ట్ క్యారెక్టర్ ఉన్నాయా లేదని. సో మనకి ఒకవేళ ట్రూ అనేది వచ్చేస్తే మనం ఇక్కడ ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకి డిఏతో చెక్ చేస్తాం. ఇక్కడ ఒకవేళ మనకు ట్రూ అనేది వస్తే ట్రూని రిటర్న్ చేస్తాం. ఎంఏడితో చెక్ చేస్తాం. ఇక్కడ మనకు ఒకవేళ ట్రూ అనేది వస్తే ట్రూ అని రిటర్న్ చేస్తాం. ఒకవేళ మనకి ఇక్కడ 3 క్యారెక్టర్లో, ఓకేనా, మనకి వచ్చి 3 క్యారెక్టర్లో మనకు వచ్చి టోటల్ కాంబినేషన్ అనేది రాలేదనుకో మనం డైరెక్ట్గా రిటర్న్ ఫాల్స్ అనేది చేసేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి డాట్, ఓకే, డాట్ అనేది నేను బి తీసుకున్నా ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ ఏ అనేది ఉంది, నెక్స్ట్ డి అనేది ఉంది. సో ఇక్కడ నాకు ఎండ్ అనేది అవుతుంది కాబట్టి ఇది ట్రూ అనేది అవుతుంది. నెక్స్ట్ సేమ్ యాసిస్గా బి డాట్ డాట్ అంటే డాట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ నాకు ఫస్ట్ వచ్చి మనం బీనే తీసుకోవాలి. సో బి అనేది తీసుకున్నా ఇక్కడ. నెక్స్ట్ డాట్ ప్లేస్లో నేను ఏ అనేది తీసుకున్నా. నెక్స్ట్ డాట్ ప్లేస్లో నేను డి అనేది తీసుకున్నా. సో ఇక్కడతో మనం ఎండ్ అవుతుందంటే ఎస్.
సో కాబట్టి ఇది కూడా మనకు ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చి అంటే కోడ్ని ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. ఓకేనా, సెర్చ్కి ప్లస్ మనకు వచ్చి అంటే యాడ్ వర్డ్స్కి మనం సేమ్ లాజిక్ దీని ముందు మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసినామో అదే విధంగా ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. ఫస్ట్ మనం వచ్చి అంటే ఒక నోడ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఈ నోడ్లో మనకు వచ్చే ఉంటే మ్యాప్ అనేది ఉంటుంది. సో ఈ మ్యాప్ మనకు వచ్చే ఉంటే కీ వాల్యూస్ అనేది ఉంటాయి. ఓకేనా, కీ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి అంటే ఒక బూలియన్ ఎండ్ అనేది ఉంటుంది. సో ఇది మనకి డిఫాల్ట్గా ఫాల్స్ అనేది ఉంటుంది. సో మనకి ఫస్ట్ బి అనేది వచ్చింది. సో బి అనేది మనకి ఈ మ్యాప్లో ఉందా లేదని చెక్ చేస్తాం, లేదు. సో కాబట్టి బిని స్టోర్ చేస్తాం. సో ఇంకొక న్యూ నోడ్ అనేది క్రియేట్ చేసుకుంటాం, సేమ్ మ్యాప్ కీ వాల్యూ. ఓకే, సేమ్ ఎండ్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఈ యొక్క నోడ్ యొక్క లింక్ని తీసుకుపోయి మనం బి డాట్ వాల్యూకి అసైన్ అనేది చేస్తాం, అంటే బి యొక్క వాల్యూకి మనం అసైన్ అనేది చేస్తాం. ఓకే, సో ఇందులో నెక్స్ట్ మనకి ఏమంటే బిఏడి కాబట్టి బిఏడి అనుకుందాం. ఓకేనా, బి అనేదాన్ని ఇక్కడ స్టోర్ చేసాం. నెక్స్ట్ దాంట్లో మనం వచ్చి అంటే ఏ అనేది ఉందా లేదా చెక్ చేస్తాం. ఏ అనేది లేదు కాబట్టి ఏని ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ మనం వచ్చి అంటే దీనికి ఇంకొక నోడ్ అనేది క్రియేట్ చేస్తాం. సో మనకి ఏముంటుంది, సేమ్ మ్యాప్, దీంట్లో మనకు వచ్చి అంటే కీ వాల్యూస్ అని ఉంటాయి. సో ఇందులో మనం వచ్చి అంటే డీని స్టోర్ చేస్తాం. ఓకే, ఇందులో ఎండ్ ఈక్వల్ టు ఫాల్స్ అని. నెక్స్ట్ ఇంకొక నోడ్ అనేది క్రియేట్ చేస్తాం దీనికి. సో మ్యాప్ కీ వాల్యూ. సో ఇందులో ఎండ్ ఈక్వల్ టు మనం వచ్చి యాడ్ చేసినప్పుడు దీన్ని ట్రూ అనేది చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడికి మూవ్ అవుతుంది, ఇక్కడ మూవ్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడికి మూవ్ అనేది అయిపోతుంది. సో మనం ఫైనల్గా వచ్చేమంటే ఎండ్ ఈక్వల్ టు ట్రూ అనేది చేస్తాం. ఓకే, సో కాబట్టి మనకి నెక్స్ట్ ఇక్కడ నోడ్లో మనకి వచ్చి ట్రూ అనేది ఎండ్ అనేది చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చేమంటే ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనం దీనికి కోడ్ అనేది రాద్దాం. సో మీకు వచ్చేమంటే దీనికి ముందు ఉన్న వీడియోని మీరు రెఫర్ చేసుకుంటూ వస్తే మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది, లేదంటే మీకు అండర్స్టాండ్ అనేది కాదు. సో ఒకవేళ మీరు రెఫర్ చేయకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్లో వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేసినాను. సో ఆ వీడియోని ఒకసారి రెఫర్ చేసుకుని మళ్ళీ వచ్చి ఈ వీడియోని చూడండి, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేవంటే మనకి సేమ్ యాసెస్గా మనం వచ్చి ఒక నోడ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో మనకు వచ్చి నోడ్, ఓకేనా, క్లాస్ నోడ్. సో ఈ యొక్క నోడ్లో మనం వచ్చి మనం ఒక మ్యాప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. మ్యాప్ మనకి క్యారెక్టర్. సో మనకి క్యారెక్టర్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి నోడ్. సో ఇక్కడ మనకి సేమ్ యాసెస్గా మనం డయాగ్రామటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాని ప్రకారం మనకి కీ అనేది మనకి క్యారెక్టర్, వాల్యూ అనేది మనకి నెక్స్ట్ నోడ్ అనేది కలిగి ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ అనేది మనకి నోడ్. ఓకేనా, సో కాబట్టి నోడ్ టైప్ అనేది తీసుకున్నా. సో దీనికి నేను చైల్డ్ అనేది నేమ్ ఇస్తున్నా, ఈక్వల్ టు న్యూ యాష్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే బూలియన్ ఎండ్ ఈక్వల్ టు నేను ఫాల్స్ అనేది డిక్లేర్ చేస్తాను, ఎందుకంటే మనకి ఎండ్ అయిందా లేదని చెక్ చేయాలి కదా మనం. ఓకేనా, సో కాబట్టి ఎండ్ ఈక్వల్ టు ఫాల్స్ అనేది డిక్లేర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే ఇక్కడ ఒక నోడ్ రూట్ అనేది డిక్లేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి రూట్కి మనం వచ్చి ఉంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం, రూట్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో ఇప్పుడు మనకు వచ్చి ఉంటే రూట్కి ఒక నోడ్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం వచ్చి ఉంటే ఇక్కడ వచ్చే వర్డ్ని మనం వచ్చి ఉంటే క్యారెక్టర్ వైజ్ తీసుకోవాలి కాబట్టి మనం ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ మనకు వచ్చి ఉంటే వర్డ్ డాట్ లెంత్ ఐని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చి మనం కరెంట్ అనేది మనకి కావాలి కాబట్టి నోడ్ కరెంట్ ఈక్వల్ టు మనకు వచ్చేవంటే రూట్ని డిక్లేర్ చేద్దాం, ఎందుకంటే మనకి ఎవ్రీ టైం మనకి నెక్స్ట్ నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్కి అనేది లింక్ తీసుకోవాలన్నప్పుడు మనకి కరెంట్ నోడ్ అనేది మనకి నెక్స్ట్ నోడ్ని మనం పాయింటింగ్ అనేది చేయాలి కాబట్టి కరెంట్ అనేది తీసుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మనకు వచ్చేవంటే వచ్చిన క్యారెక్టర్ అని మనం స్ప్లిట్ అనేది చేసుకుంటాం. స్కార్ సిహెచ్ ఈక్వల్ టు వర్డ్ డాట్ క్యారెక్ట్ సిహెచ్ఆర్ క్యార్ అట్ ఆఫ్ ఐ. సో మనకి ఇప్పుడు మనకి ఈ యొక్క క్యార్ని మన యొక్క మ్యాప్లో అంటే మనకి కరెంట్లో ఉన్న మ్యాప్ ఆబ్జెక్ట్లో మనకు ఉందా లేదని చెక్ చేయాలి. సో కాబట్టి ఇఫ్ సో మనకి కరెంట్ సిఆర్ఎంటి కరెంట్ డాట్ మ్యాప్. సో సారీ, మనకి మ్యాప్ అంటే మనకి ఏమి ఇక్కడ చైల్డ్ కదా రెఫరెన్స్ నేమ్. సో కాబట్టి చైల్డ్ డాట్ కంటైన్స్ కీ CONTAINS కంటైన్స్ కీ అంటే మనకి ఉందా లేదని ఎలా చెక్ చేస్తాం అంటే కంటైన్స్ కీ అనే మెథడ్ యూజ్ చేసుకుని మనం చెక్ చేస్తాం. సో మన యొక్క క్యారెక్టర్ని పాస్ చేస్తాం. ఓకేనా, ఒకవేళ మనకి లేకుంటే మనం యాడ్ చేయాలి కాబట్టి లేకుంటే యాడ్ చేయాలి కాబట్టి నాట్ అనేది పెడుతున్నాం. లేనప్పుడు నేను వచ్చేమంటే ఈ యొక్క మ్యాప్ లోపలికి మనం వచ్చేమంటే మన యొక్క క్యారెక్టర్ని యాడ్ చేస్తాం. ఓకేనా, సో కాబట్టి కరెంట్ డాట్ చైల్డ్
డాట్ మనకు వచ్చేమంటే పుట్ యాడ్ చేయాలన్నప్పుడు మనం పుట్ అనేది యూస్ చేస్తాం. char అనేది పాస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే న్యూ నోడ్. సో ఎవ్రీ టైం నేను వచ్చేమంటే ఒక న్యూ నోడ్ని క్రియేట్ అనేది చేస్తున్నా. సో ఇది వచ్చి మనకు వచ్చేమంటే లేనప్పుడు మనకి యాడ్ అనేది అయిపోయింది. మళ్ళీ మనం వచ్చి ఎవరి టైం యాడ్ చేసిన తర్వాత మనం వచ్చేమంటే యాడ్ చేసినా లేకుంటే ఆల్రెడీ మనకున్నా వచ్చేమంటే మనం నెక్స్ట్ నోడ్ అనేది మూవ్ అవ్వాలి కదా. అంటే మనకి నెక్స్ట్ నోడ్ అంటే మనకి వచ్చేమంటే మనం కరెంట్ అయితే ఇక్కడ ఏదైతే నోడ్ అని క్రియేట్ చేసినా ఈ నోడ్కి మనం వచ్చేమంటే కరెంట్ని పాయింటింగ్ అనేది చేయాలి. సో కాబట్టి కరెంట్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే కరెంట్ డాట్ చైల్డ్ డాట్ మనకు వచ్చేమంటే గెట్. సో మనం వచ్చేమంటే మనకి ఇక్కడ క్యారెక్టర్ కీ అనేది ఉంటుంది. దీంట్లో మనం ఒక న్యూ నోడ్ అనేది క్రియేట్ చేసినాం. సో దీని యొక్క అదంటే ఇది వాల్యూ. సో ఈ వాల్యూని మనం గెట్ చేయాలంటే ఈ యొక్క క్యారెక్టర్ని మనం పాస్ చేస్తే మనకు వాల్యూ అనేది వచ్చేస్తుంది కదా. సో కాబట్టి క్యారెక్టర్ని మనం పాస్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనకి కరెంట్ అనేది ఎవ్రీ టైం మనకు వచ్చేమంటే పాయింటింగ్ అనేది న్యూ ప్లేస్లో చేయాలి. ఫస్ట్ మనకి వచ్చేంటే కరెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో కరెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి వచ్చేంటే కరెంట్ అనేది ఇక్కడికి మూవ్ అనేది అవుతుంది. ఎప్పుడైతే మనకి ఏ అనేది యాడ్ చేసినామో అంటే బి అనేది యాడ్ చేసిన తర్వాత కరెంట్ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ కరెంట్లో మనం ఏ అనేది యాడ్ చేసినాం. మళ్ళీ మనం వచ్చేంటే కరెంట్ని ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తాం. డి అనేది యాడ్ చేసినాం. మళ్ళీ కరెంట్ని ఇక్కడ పాయింటింగ్ అనేది చేసినాం. సో ఇప్పుడు కరెంట్ అనేది మనకి ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఎండ్ అనేది అన్ని ట్రూ అనేది చేస్తాం అవుట్ సైడ్ వచ్చి. సో కాబట్టి మనకు వచ్చేమంటే అవుట్ సైడ్ ఫర్ లూప్ వచ్చి మనకు వచ్చేమంటే కరెంట్ డాట్ ఎండ్ ఈక్వల్ టు మనం వచ్చేమంటే ట్రూ అనేది అన్ని చేస్తాం. సో ఇక్కడ మనకి ఎండ్ అనేది అవుతుందని డిక్లేర్ చేస్తున్నాం. ఇది వచ్చి మనం సేమ్ యాసెస్లో మనం వచ్చి దీని ముందు వీడియోలో మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఓకే. సో మనకు వచ్చేమంటే యాడ్ వర్డ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం వచ్చేమంటే సెర్చ్ వర్డ్ అనేది చేయాలి. సో సెర్చ్ వర్డ్ మనకు ఆల్రెడీ మనకి క్లియర్గా తెలుసు. మనకి డాట్స్ ఉన్నా మనం వచ్చేమంటే సెర్చ్ అనేది చేయాలి. సో కాబట్టి ఫస్ట్ సో ఇక్కడ నేను వచ్చేమంటే రిటర్న్ మనకి సెర్చ్ సిఆర్సిహెచ్ సెర్చ్ ఎస్సిఏ ఓకే వర్డ్. సో సెర్చ్ వర్డ్ అనేది ఒక న్యూ మెథడ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇందులో మనం వచ్చేంటే వర్డ్ కామా మనకు వచ్చేంటే ఇండెక్స్. ఓకే. మనకి ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ అనేది పాస్ చేస్తున్నా. నెక్స్ట్ నేను వచ్చేంటే రూట్ని పాస్ చేస్తున్నా. సో మనం వచ్చేంటే ఇక్కడ మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సో మనకి రిటర్న్ టైప్ వచ్చి బూలియన్ కాబట్టి బూలియన్ అనేది ఇస్తున్నా. OLEAN బూలియన్. ఓకే. సేమ్ ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ అనేది చేసుకున్నాం. SEARCH సెర్చ్ WORD వర్డ్ సెర్చ్ వర్డ్. ఓకే. సో ఇక్కడ మనకు వచ్చేంటే ఫస్ట్ పారామీటర్ వచ్చి మనకి స్ట్రింగ్ వర్డ్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేంటే ఇంట్ ఇండెక్స్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేంటే నోడ్. సో ఇక్కడ నేను వచ్చి కరెంట్గా తీసుకుంటున్నా. సో ఇది వచ్చి మనకు వచ్చేంటే కరెంట్ అనేది పాయింటింగ్ అనేది చేస్తుంది ఎప్పుడు ఆల్వేస్. ఓకేనా. సో ఇప్పుడు మనం కరెంట్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇఫ్ మనకి మన యొక్క వర్డ్ డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చేంటే ఇండెక్స్ అయితే నేను డైరెక్ట్గా ఇక్కడ వచ్చేంటే రిటర్న్ మనకు వచ్చేంటే మన యొక్క కరెంట్లో ఉన్న మనకు వచ్చేంటే ఎండ్ని రిటర్న్ చేస్తాం. ఓకేనా. అంటే మనకి ఇక్కడ నార్మల్గా మనం ఇంప్లిమెంట్ చేసుకున్న దాని పక్కన మనకు వచ్చేంటే ఎప్పుడైతే మనకి వర్డ్లో లెంత్ అనేది అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ మనకి ఎక్కడ పాయింటింగ్ చేస్తుంటే మన కరెంట్ అనేది నెక్స్ట్ నోడ్ని పాయింటింగ్ చేస్తుంది. అందులో మనకు వచ్చేంటే ఎండ్ అనేది ఉంటే మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. లేనప్పుడు మనకి ఫాల్స్ అనేది అన్ని రిటర్న్ చేస్తుంది డైరెక్ట్గా. సో కాబట్టి ఇక్కడ మనం కండిషన్ అనేది రాస్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేంటే మన యొక్క క్యారెక్టర్ ఆఫ్ సిహెచ్ ఈక్వల్ టు. సో మన యొక్క క్యారెక్టర్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి మన యొక్క ఇండెక్స్ అనేది అన్నింటిలో ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి వర్డ్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ మన యొక్క ఇండెక్స్ని పాస్ చేస్తాం. మనకి కరెంట్ క్యారెక్టర్ అనేది మనకి ఏదైనా కావాలంటే మనం ఆ యొక్క ఇండెక్స్ని పాస్ చేస్తే మనకి కరెంట్ క్యారెక్టర్ అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే కరెంట్ క్యారెక్టర్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు మనం చెక్ చేయాలి కండిషన్. ఇఫ్ మన యొక్క డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే డాట్ అయితే సో నా యొక్క క్యారెక్టర్ అనేది నాకు డాట్ అయింది అనుకో. సో నేను వచ్చేమంటే ఇటరేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే క్యారెక్టర్. ఓకేనా. సో ఇక్కడ డయాగ్రామాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకు వచ్చేమంటే క్యారెక్టర్ అనేది మనకి డాట్ ఉంది అనుకో. మనం వచ్చేమంటే టోటల్గా వీటిలో ఉన్న అన్ని ఈ మ్యాప్లో అంటే ఇది ఒక మ్యాప్లో ఉంటుంది. ఓకేనా. రూట్ యొక్క మ్యాప్. సో ఈ మ్యాప్లో మనకు వచ్చేంటే BDM అనేది ఉంటుంది. సో వీటన్నిటిని మనం ఇటరేట్ చేసుకొని చెక్ చేయాలి. సో కాబట్టి సేమ్ లైక్ కండిషన్ అనేది రాస్తుంది ఇక్కడ. సో కాబట్టి మనం ఫస్ట్ వచ్చి ఇటరేట్ అనేది చేయాలి. సో ఫర్ CHR ఓకే కీ కోలన్. సో మనం ఎక్కడ ఉంటుంది ఇది కరెంట్. ఓకేనా. CURR ఏంటి కరెంట్ డాట్ చైల్డ్. మనకి మ్యాప్ అనేది ఏమి చైల్డే కదా. సో కరెంట్ డాట్ చైల్డ్ డాట్ కీ సెట్. సో ఇది మనకు టోటల్గా ఉన్న కీస్ అన్ని మనకి తీసుకుని వస్తుంది. ఓకేనా. ఓకే.
సో ఇప్పుడు నేను వచ్చి కండిషన్ చెక్ చేస్తున్నా. ఇఫ్ సెర్చ్ వర్డ్ SERCH సెర్చ్ SEARCH సెర్చ్ వర్డ్ ఆఫ్ మనం వచ్చి సేమ్ వర్డ్ ని పాస్ చేస్తాం, ఇండెక్స్ +1. సో మనం వచ్చి ఇండెక్స్ కి అడిషనల్ గా +1 అనేది యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి రూట్. ఓకేనా. సో మనం వచ్చి రూట్ అనే దాన్ని మనం ఏం పాస్ చేయాలి, మనకు వచ్చి కరెంట్ ఏ అంటే మనకి కీ అనేది ఏది ఉంటుందో దాన్ని మనం పాస్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చి మనం వచ్చి బిని తీసుకుంటాం, దీంట్లో ఉన్న కీ బి అనేది వస్తుంది, నెక్స్ట్ డి అనేది వస్తుంది, నెక్స్ట్ ఎం అనేది వస్తుంది అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చి ఫస్ట్ బిని తీసుకోవాలి, అంటే ఇదే మనకి ఎక్కడ వస్తుంది, కీలో వస్తుంది. సో కాబట్టి బిని తీసుకుంటాం, అంటే బి యొక్క నోడ్ నెక్స్ట్ ఏముంది ఏ. ఓకేనా, అంటే బి యొక్క నెక్స్ట్ ఏముంది ఏ కదా. సో ఇలా తీసుకుంటాం. ఒకవేళ మనకి ఒకవేళ ఎంకి మనకి కాంబినేషన్ ఉంటే ఎం యొక్క నెక్స్ట్ అనేది తీసుకుంటాం. సో ఇలా మనం చెక్ చేస్తాం ఎవ్రీ టైం. సో కాబట్టి మనం వచ్చేయంటే ఇక్కడ మనకి కరెంట్ CURRENT కరెంట్ డాట్ చైల్డ్ డాట్ గెట్ ఆఫ్ మనకు వచ్చేవంటే మన యొక్క కీని పాస్ చేస్తాం. సో అది నెక్స్ట్ ఉన్న వాల్యూ అంటే నెక్స్ట్ ఉన్న నోడ్ ని తీసుకుంటుంది. సో మనకి ఒకవేళ మనకి ట్రూ అనేది రిటర్న్ చేసింది. ఎగ్జాంపుల్ మనకు వచ్చేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిని చెక్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ దీనికి ఏని చెక్ చేసింది, నెక్స్ట్ డిని చెక్ చేసింది. సో మనకి ఫైనల్ గా మనకు వచ్చేవంటే డాట్ అనేది ఉంది, అంటే మనకి ట్రూ అనేది ఉంది. సో అలా ట్రూ అనేది ఉన్నప్పుడు మనకు వచ్చేవంటే ఇది మళ్ళీ రికర్షన్ కదా కాల్. సో ఇక్కడ మనకు వచ్చేవంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మనం వచ్చేవంటే రిటర్న్ ఇక్కడ ట్రూ అనేది చేస్తాం మన కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే. ఒకవేళ మనకు వచ్చేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేవంటే నాకు ఇక్కడ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేవంటే డాట్ సిడి అనేది ఇస్తున్నాం. ఓకేనా. సో మనం ఇక్కడ చెక్ చేస్తాం దీంట్లో ఉందా లేదని, లేదు. దీంట్లో ఉందా లేదంటే దీంట్లోనూ లేదు, ఎందుకంటే సిడి కదా. సో కాబట్టి దీంట్లోనూ లేదు. సో ఇలా మనం 3 వాటిని చెక్ చేసినాం, బట్ మనకి ఎక్కడా లేదు అన్నప్పుడు మనం అవుట్ సైడ్ వచ్చి మనం దీన్ని డైరెక్ట్గా రిటర్న్ ఫాల్స్ చేసేయచ్చు కదా. సో కాబట్టి ఇక్కడ నేను సేమ్ యాక్సెస్ గా ఈ ఫర్ లూప్ లోపల మనకి ఎక్కడ ట్రూ రాలేదనుకో, డైరెక్ట్ గా మనకు వచ్చేవంటే రిటర్న్ ఫాల్స్ అనేది చేసేస్తున్నాం అవుట్ సైడ్ వచ్చి. సో ఇది ఎప్పుడైతే మనకి డాట్ అనేది క్యారెక్టర్ వస్తుందో అప్పుడు. ఒకవేళ మనకి డాట్ రాకుండా నార్మల్ గా వచ్చింది, ఓకే, నార్మల్ గా వచ్చినప్పుడు మనం అన్ని చెక్ చేయాలి కదా. సో కాబట్టి ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేయాలి. ఇఫ్ మనకి ఏమంటే సేమ్ మనకు వచ్చిన క్యారెక్టర్ అనేది డిఫరెంట్ గా రావచ్చు. ఓకేనా. సేమ్ క్యారెక్టర్ వస్తే ప్రాబ్లం లేదు, డిఫరెంట్ గా వస్తే మనం రిటర్న్ ఫాల్స్ చేయాలి కదా. సో కాబట్టి మనకు వచ్చేవంటే మన యొక్క కరెంట్ డాట్ మనకి ఏమున్నాయి, కరెంట్ డాట్ ఓకే, మనకి కరెంట్ లో మనకి ఎక్కడ ఉందంటే మనకి చైల్డ్ లో కదా ఉండేది మ్యాప్. సో చైల్డ్ డాట్ గెట్ డాట్ కంటైన్స్ కీ. ఓకేనా, CONTAINS కంటైన్స్ కీ. ఓకే, సో మనకు వచ్చేవంటే కరెంట్ డాట్ కంటైన్స్ కీ అంటే మనకు వచ్చేవంటే డిఫరెంట్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేవంటే డయాగ్రామాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాని ప్రకారం మనకు వచ్చేవంటే ఫస్ట్ ఎం అనేది ఇస్తున్నా, డి అనేది ఇస్తున్నా, ఈ అనేది ఇస్తున్నా ఎగ్జాంపుల్ కి. సో ఎం అనేది ఉంది ఎస్ కండిషన్, డి అనేది ఉందంటే ఎం తర్వాత డి అనేది ఉందంటే లేదు. ఓకేనా. సో డి లేదు. సో కాబట్టి మనం చెక్ చేయాలి ఈ కంటైన్స్ ఈ యొక్క మ్యాప్ లో మనకు వచ్చేవంటే డి అనేది ఉంటే ఓకే, లేనప్పుడు మనం డైరెక్ట్ గా రిటర్న్ ఫాల్స్ అనేది చేసేయాలి కదా. సో కాబట్టి ఇక్కడ నేను వచ్చేయండి కంటైన్స్ కీ ఆఫ్ మనకు వచ్చేయంటే సేమ్ మన యొక్క క్యారెక్టర్ ఏదైతే ఇక్కడ ఉందో ఆ క్యారెక్టర్ని పాస్ చేస్తున్నాం. ఓకేనా. కంటైన్స్ కీ లేనప్పుడు అంటే డాట్ అంటే మనకి ఎప్పుడైతే నాట్ కంటైన్స్ అంటే లేనప్పుడు మనం వచ్చేటి డైరెక్ట్ గా రిటర్న్ ఫాల్స్ అనేది చేసేస్తాం. ఓకే. సో ఒకవేళ మనకు వచ్చేంటే రిటర్న్ మనకు ఒకవేళ ఉంటే మనం నెక్స్ట్ దాన్ని చెక్ చేయాలి కదా. సో ఉంటే నెక్స్ట్ దాన్ని చెక్ చేయాలి కాబట్టి నేను సేమ్ యాక్సెస్ గా ఈ సెర్చ్ వర్డ్ అనే దాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ వరకు. ఓకే, Ctrl+C Ctrl+V సెర్చ్ వర్డ్ ఇండెక్స్ డాట్ కామా మనకు వచ్చేంటే నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏది, ఈ యొక్క క్యారెక్టర్ డాట్ వాల్యూ అంటే మనకి కరెంట్ ఉన్న క్యారెక్టర్ యొక్క వాల్యూని చెక్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మనం కీ చెక్ చేస్తాం ఎందుకంటే డాట్ కాబట్టి. బట్ ఇక్కడ మనం దాని యొక్క వాల్యూని చెక్ చేయాలి కాబట్టి మనకు వచ్చేంటే కరెంట్ డాట్ చైల్డ్ డాట్ గెట్ ఆఫ్ మన యొక్క క్యారెక్టర్ని మనం పాస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి సెర్చ్ చేస్తాం. సో ఒకవేళ మనకి అన్ని వర్డ్స్ కంప్లీట్ అయిపోతే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చి రిటర్న్ ట్రూ అనేది చేస్తుంది, ఇది కూడా మనకు వచ్చి రిటర్న్ ట్రూ అనేది చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి క్లియర్గా మీకు అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా ఈ కోడ్ అనేది. సో ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం, ఏది మిస్టేక్ లేకుండా రన్ అవుతుందో లేదు. మనకి ఎక్కడో ఒక మిస్టేక్ చేసినాం, కంటైన్స్ కీ. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట. కీ అనేది మనకు వచ్చి స్మాల్ కాదు క్యాప్స్ ఉండాలి. ఓకే, మళ్ళీ రన్ అనేది చేద్దాం.
సో మన యొక్క శాంపుల్ టెస్ట్ కేస్ అనేది మనకి ఇక్కడ పాస్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా. సో మన యొక్క కోడ్ అనేది ఆల్ టెస్ట్ కేస్ అనేది మనకి ఇక్కడ పాస్ అనేది అయిపోయింది. సో మనం ఈ విధంగా మనం వచ్చి మనం యాడ్ వర్డ్ని మళ్ళీ మనం వచ్చి సెర్చ్ వర్డ్ని మనం ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఏంది అనుకుంటా. జస్ట్ మనం వచ్చి డాట్ ఉన్నప్పుడు మనం వచ్చి ఆల్ క్యారెక్టర్ని ఇక్కడ డయాగ్రామాటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాని ప్రకారం మనం ఆల్ క్యారెక్టర్ని చెక్ చేస్తాం. ఓకేనా, ఏ పాసిబిలిటీ ఉందని. ఇక్కడ ఎక్కడ మనకు పాసిబిలిటీ వస్తే రిటర్న్ ట్రూ అనేది చేస్తాం. ఎక్కడ మనకు పాసిబిలిటీ రాలేదనుకున్నప్పుడు డైరెక్ట్గా రిటర్న్ ఫాల్స్ అనేది చేస్తాం. సో ఒకవేళ మనకి వచ్చి డాట్ రాలేదు, జస్ట్ క్యారెక్టర్స్ మాత్రం ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఏమంటే నెక్స్ట్ క్యారెక్టర్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో వన్స్ మనకు వచ్చి క్యారెక్టర్స్ అన్ని అయిపోయిన తర్వాత మనం వచ్చి లెంత్ అంటే ఇండెక్స్ అనేది మనకి ఆటోమేటిక్గా అవుట్ సైడ్ వచ్చేసి ఉంటుంది. సో అవుట్ సైడ్ వచ్చినప్పుడు మన కరెంట్ అనేది కూడా అవుట్ సైడ్ వచ్చి ఉంటుంది. ఈ కరెంట్ ఎండ్లో మనం ట్రూ అనేది రాసింటాం. సో అది మనకి ట్రూ ఉంటే మనకి ఆటోమేటిక్గా వర్డ్ అనేది ఉన్నట్టు, లేనప్పుడు మనం ఆటోమేటిక్గా లేనట్టు. కాబట్టి మనం డైరెక్ట్గా వచ్చి రిటర్న్ కరెంట్ డాట్ ఎండ్ అనేది దాన్ని రిటర్న్ చేస్తాం. ఓకే, సో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఏంటంటే, సో ఇప్పుడు మనం దీని యొక్క టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి క్లియర్గా చూద్దాం. సో మనకి ఇక్కడ నార్మల్గా వచ్చి యాడ్ వర్డ్కి, సో ఇక్కడ యాడ్ వర్డ్కి మనకి వచ్చి యూస్ చేసే టైం కాంప్లెక్సిటీ వచ్చి మనకి వచ్చి బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చి స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇక్కడ మనం నార్మల్గా వచ్చి ఎవరి టైం న్యూ నోడ్ అనేది క్రియేట్ చేసుకుని యాడ్ అనేది చేస్తాం కాబట్టి మనకి స్పేస్ కాంప్లెక్సిటీ మనకు వచ్చి బిగ్ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి సెర్చ్ వర్డ్. ఓకేనా, సో సెర్చ్ వర్డ్ అనేది మనకు వచ్చి మన యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది మనకు వచ్చి సెర్చ్ వర్డ్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, సో టైం కాంప్లెక్సిటీ మనకు వచ్చి దీనికి బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ ఉంటుంది, ఎన్ స్క్వేర్. సో ఇక్కడ ఎందుకంటే మనం వచ్చి ఇక్కడ ఇటరేట్ అనేది చేస్తాం, ఇటరేట్ చేసి మళ్ళీ ఆల్ పాసిబిలిటీస్ని. సో ఇక్కడ మనకి క్లియర్ తెలుసు ఆల్ పాసిబిలిటీ. దీన్ని ఒకసారి మనకి వచ్చి దీన్ని చెక్ చేస్తాం ఒకవేళ మనకి వర్డ్స్ అనేది లేనప్పుడు. సో ఇలా మనకు ఒకవేళ లాస్ట్ వరకు ఉండి లాస్ట్ క్యారెక్టర్ మనకి డిఫరెంట్ ఉండొచ్చు. సో ఇలాంటి అన్ని చెక్ చేసినప్పుడు మనకు వచ్చి వరస్ట్ కేసులో మనకు వచ్చి బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. ఓకే, సో కాబట్టి వరస్ట్ కేసులో మనకు టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ మనకి స్పేస్ కాంప్లెక్సిటీ. సో స్పేస్ కాంప్లెక్సిటీ మనకు వచ్చి ఇక్కడ బిగ్ ఆఫ్ ఎన్ అనేది వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ రికర్షన్ అనేది యూస్ చేస్తున్నాం. సో రికర్షన్ అంటే మనకి ఆల్రెడీ క్లియర్గా తెలుసు, మనకు వచ్చి ఇంటర్నల్గా స్టాక్ డేటా స్ట్రక్చర్ అనేది ఇంప్లిమెంట్ అయ్యి మనకు వర్క్ అనేది అవుతుంది. కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ మనకు వచ్చి బిగ్ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఏంటంటే, ఒకవేళ అండర్స్టాండ్ కాకపోతే మీరు దీనికి ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోని ఒకసారి రెఫర్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి చూడండి, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఇంకా వేరే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.